క్రైస్తవుల ఐక్యత. అందరూ ఒకసారి గట్టిగా, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. నా పేరు బోర్గి సంజీవ్. నేను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నుంచి ఇక్కడ వచ్చిన. వాట్సాప్ గ్రూప్లో ఈ మెసేజ్ చూసి వచ్చినమ్మా. ముఖ్యంగా నేను పోలీస్ కానిస్టేబుల్ను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసిన కానిస్టేబుల్ను 2013 నుంచి ఈరోజు వరకు అన్ని కులాల కోసం కొట్లాడినా, నేను అన్ని రాజకీయ పార్టీల కోసం కొట్లాడినా. ముఖ్యంగా ఈరోజు ఈ తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ గడ్డ బిడ్డ, తెలంగాణ మట్టి బిడ్డ పగడాల ప్రవీణ్ అన్న మనందరి ముద్దు బిడ్డ, నిజంగా యేసు ప్రభు యొక్క బిడ్డ, మనందరి యొక్క అభిమాన మరి పాస్టరు ఈరోజు చనిపోయారని చెప్పేసి ఇంతమంది మీరు కూర్చున్నారు. కానీ ఈ 2 రాష్ట్రాలు కాకుండా పక్కన కర్ణాటక, ఇక్కడ మహారాష్ట్ర, చాలా రాష్ట్రాలలో అన్ని ఇళ్లలో సోషల్ మీడియాలలో ఆయన గురించి అందరూ చూస్తూ ఉన్నారు, అందరు ఏడుస్తూ ఉన్నారు, అందరు బాధపడుతూ ఉన్నారు. ఇది నిజం. మా ఇంట్లోనే నా భార్య, నా పిల్లలు 24 గంటలు అదే చూస్తూ ఉన్నారు, వేరేదేం చూస్తలేరు, అందరూ చూస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా మరి ఇంతమంది మరి బాధపడుతున్నా, ఏడుస్తున్నా, నేను కుక్కడపల్లి ర్యాలీలో పాల్గొన్నా, నారాయణఖేడ్లో పాల్గొన్నా, తర్వాత కామారెడ్డిలో పాల్గొన్నా, సంగారెడ్డిలో పాల్గొన్నా. రాష్ట్ర మొత్తంలో కోట్ల మంది రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి, వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళ మంత్రులు కానీ, వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఈ పక్క రాష్ట్రకు సంబంధించిన ఆ జనసేన ఏదో ఆ తెలుగుదేశం వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు స్పందించలే. నాకు తెలిసిన కాడ ఎందుకు స్పందించలేదనంటే, ఇగో దీంట్లో ఉన్నదంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాబట్టి వాళ్ళు స్పందించలేదు. దీంట్లో బాగా డబ్బు ఉన్న లేరు, వెనక రాజకీయ బలం ఉన్న లేరు, దీనికి వీళ్ళకి సపోర్ట్ చేస్తలేరు. సార్, నేను అడ్వకేట్ గారికి 2 కాళ్ళకు దండం పెడతా ఉన్నా, అడ్వకేట్ గారికి 2 కాళ్ళకు దండం పెడుతున్నా. మనం ఎన్ని సైకిల్ చేసినప్పటికీ కూడా కోట్ల పని చేసేది అడ్వకేట్లే. ఈరోజు అజయ్ బాబు గారికి బెయిల్ ఇప్పించిండ్రు, ఇంతమందికి రక్షణగా నిలబడ్డారు అడ్వకేట్ గారు. చాలామంది పాస్టర్లు, విశ్వాసులందరూ రోడ్డు మీదకి వచ్చిండ్రు. ముఖ్యంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను ఒక దళిత బిడ్డను. 2013 నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయ పార్టీలు, అన్ని కులాలు మాకు వివక్షత. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, పగడాల ప్రవీణ్ గారు బ్రతికి ఉన్నన్ని రోజులు ఎంత గొప్పగా సేవ చేసిండ్రో మేము ఎప్పటికీ చూడలే. కానీ ఈరోజు భారతదేశం అంతా కూడా పగడాల ప్రవీణ్ గారి గురించి చర్చ జరుగుతూ ఉన్నది. ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు సువార్త ప్రకటించబడ్డది. ఈరోజు ముఖ్యంగా ఎన్ని చట్టాలు తెచ్చినా, నేను ఇక్కడ పోలీసు వారు ఉన్నారు, నేను రాగానే మా సీఏ గారు అడుగుతున్నారు, ఏం బాబు నువ్వు ఏమైనా పాటలు పాడుతానని అడిగారు. సార్, నేను పాటలు పాడటం కాదు, నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారిని సార్ అని చెప్పిన. నేను ఈరోజు అందరు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వచ్చినా, తప్పకుండా చెప్తున్నా. మరి ఒక అన్న చెప్పిండ్రు, పెద్ద మనిషి ఎమ్మెల్యేలుగా మీరు పోటీ చేయాలని. మొన్న పోటీ చేసిన సికింద్రాబాద్లో తప్పకుండా 2028లో సికింద్రాబాద్లో నేను పోటీ చేస్తాను, మీ అందరి కోసం తప్పకుండా పోటీ చేస్తా. నేను ఒక్కడి మాత్రం చెప్పి ముగిస్తా ఉన్నా, మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. 1,00,000 మంది మోదీలు వచ్చినా, కోట్ల మంది చంద్రబాబులు వచ్చినా, 1000 గవర్నమెంట్లు వచ్చినా, మీరు తాత్కాలికంగా చట్టాలు చేయగలరేమో కానీ ఈ క్రిస్టియన్లు మాత్రం మీరు ఆపలేరు. ఏమి అజయ్ బాబు గారిని మీరు జైల్లో పెడతారు, ఇక్కడ రాకుండా అడ్డుకుంటారు. మరి అదే క్రిస్టియన్లను తిట్టిన వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయలేరు మీరు? ముఖ్యంగా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు మా కోసం పనిచేయడం లేదు, కేంద్ర ప్రభుత్వాలు మాకు పనిచేయడం లేదు, పోలీస్ వ్యవస్థను కూడా తొక్కిపడేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళ తప్పు కాదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నా, ప్రవీణ్ పగడాల అన్న కోసం, మీ అందరి కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు, మీకెక్కడ ముళ్ళిరిగినా తప్పకుండా మీ పోరాటంలో మేముంటాము. మీరందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రైస్తవుల ఐక్యత.